భూమికే జీవమే లేకపోయినట్లయితే మానవుడు బ్రతకటం అనేది అసంభవం. ఒకే నేలలో ఎన్ని రకాలు మిరప వేయండి మిరప పండుతుంది, పత్తి వేయండి పత్తి పండుతుంది, టమాటా వేయండి టమాటాకు రావాల్సిన రుచులు వస్తాయి. అంటే ఒకే నేలలో ఒక జీవాన్ని దేవుడు పెట్టాడు కాబట్టి మానవుడు బ్రతకగలుగుతున్నాడు. ఏమండి? కనుక బ్రతుకు పుస్తక రంగాలన ఇదేదో మనల్ని బ్రతికిస్తుంది, యేసుక్రీస్తుని నమ్మితే సుఖంగా బ్రతుకుతున్నాము అనుకున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. కేవలం బ్రతుకును మార్చే పుస్తకమే ఇది. బ్రతుకుని మారుస్తుంది ఈ పుస్తకం. ఏ శాసనాలు బ్రతుకును మార్చలేవు, ఏ చట్టాలు బ్రతుకును మార్చలేవు. నిజంగా క్రీస్తును నమ్మితే బ్రతుకు మారిపోతుంది. ఆ బ్రతుకును మార్చేదే బైబిల్. ఏమండి? కనుక ఎందుకు ఈ టైటిల్ పెట్టామంటే, బ్రతుకును మార్చుకోకుండా దేవుడిచ్చిన దాన్ని స్వతంత్రంగా అనుభవించకుండా మొదటి మానవుడు ఏ తప్పు అయితే చేశాడో నేటి మానవులు కూడా అదే తప్పు చేస్తున్నారు. సిరియే నీ గురి అయితే తప్పదు నీకు. చెప్పండి ఏంటిది? మా కాలనీలో నాకు ఊరేశారు. నాకు ఈ టైటిల్ పెట్టినందుకు ఇతను ఏంది ఊరేసుకుని చచ్చిపోయాడా, ఆ పక్కనే ఉరేందేంటి అనేసి అనుకుంటున్నారంట పిల్లలు పాంప్లెట్లు పంచుతుంటే. డబ్బు కూడా పక్కన వేసాడు, డబ్బు అంత సంపాదించాడు కావాలా. ఏమండి? ఇది మీకు అర్థం కావాలంటే 3 రోజులు వినాల్సిందే. ఈ సిరే గురైతే నీకు తప్పదు ఉరేనేది మీకు అర్థం కావాలంటే 3 రోజులు మీరు వింటేనే అర్థం అవుతుంది. ఏమండి? కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు ఈ 3 రోజులు చక్కగా వినండి. దేవుడిచ్చిన ఆధిక్యతను మానవుడు పోగొట్టుకొని ఎలాగ ఉరికి గురవుతున్నాడో తెలుసుకొని ఆ ఉరిలో మీరు పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు మీకు చెబుతున్నాను. అర్థమవుతుందండి? డబ్బు అంటదంట. ఏమంటది డబ్బు? 100 రూపాయలుగా నన్ను కాపాడు, 100 రూపాయలు అయిన తర్వాత నిన్ను కాపాడుతానంటదంట. అందుకనే మనము దాని మీద మోజు ఎక్కువగా ఉంటాం. పూర్వము ఇవి లేవండి, ఇవి రూపాయలు లేవు, ఇవి లేవు. పూర్వము వస్తువు మార్పిడి ఉండేది. పంటను మార్చుకునేవారు. ఆ పంటలో వచ్చిన వాటిని దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని తన జీవనానికి ఉపయోగించుకునేవాడు. ఎప్పుడైతే మానవ మనుగడ పెరుగుతుందో విస్తరిస్తుందో, ఏమండి, పంట చేతికి ఎక్కువగా ఎప్పుడైతే వస్తుందో దీనిని వ్యాపారంగా మలుచుకోవటానికి వాడబడిందే ఈ డబ్బు. అవి పూర్వంలో ఒక దాన్ని ఏమంటారు, వాటిని బంగారము వెండి శుద్ధలతో వ్యాపారం చేసేవారు. ఇదిగో ఈ వస్తువు తీసుకుంటే ఇదిగో ఇది వస్తుంది, ఈ వస్తువు ఇస్తే ఈ ముక్క ఇస్తే ఈ ధనం ఇస్తే అది వస్తుందని పెట్టుకున్నారు. దానికి కొంతమంది దాన్ని కూడా డూప్లికేట్ చేసి మనుషులు ఏం చేశారంటే అలా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళకి తయారైపోయారు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నవారు ఆలోచించి ఇలా కాదు, ఒక ముద్ర వేయాలని ఆ తర్వాత వాటి మీద ముద్ర వేసి ఆ తర్వాత కొన్ని తీసుకురావటం. మన యేసు ప్రభు కాలంలోకి వెళ్తే దాన్ని ఏమంటారు, ధ్యానారాలు ఇవి కనబడతాయి. ఆ తర్వాత మన కాలానికి వచ్చే వాళ్ళకి, మన పితరుల కాలానికి వచ్చే వాళ్ళకి నాణ్యాలు ఏంటి అయ్యి, సిల్లుకాణీలు. ఆ తర్వాత పైసలు. నా వయసులో ఉన్నాయి, నా చిన్నతనంలో పైసలు, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు ఇలాగ పోతే ఆ డబ్బు మానవ మనుగడ పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతున్న కొద్దీ ఇప్పటికొచ్చే వేళకే 2000 నోటు వరకు వచ్చింది. ఇప్పటి వరకు అర్థమవుతుందా?
అంటే మనిషి దేవుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి పడకుండా ఏది మేలన్నాడో దానిని అనుభవించి దేవునికి మహిమకరంగా బ్రతకకుండా ఎప్పుడైతే ఈ శరీరాన్ని తయారు చేసుకున్నాడో మానవుడు, దేవుడిచ్చిన దాన్ని పక్కన పెట్టాడు, దేవుని పక్కన పెట్టాడు, ఈ సృజించుకున్న మీద ఆశ కలిగి దురాశ కలిగి దేవునికి దూరం అవుతున్నాడు. అలాగే ఊరికి కూడా దగ్గర అవుతున్నాడు. ఏమండి? కనుక ప్రభునందు ప్రేమ ఈ పూర్వంలో లేవు. మానవుడు బ్రతకాలంటే డబ్బులతో బ్రతకలేడు. ఈ మధ్య కరోనా వచ్చింది, నేను చూశాను వార్తల్లో. కోటేశ్వరుడు కానీ ఏం లేదంట, అన్నం లేదు. అన్నం లేదయ్యా, నాకు డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు ఇస్తాను, నాకు అన్నం పెట్టండి అంటున్నాడు. మనిషి బ్రతకటానికి అన్నమే కావాలి, ఆహారమే ముఖ్యం. ఆహారాన్ని వదిలిపెట్టేసి ఈ లోకంలో ధనం కొరకు, ధన వ్యామోహం కొరకు మనిషి పాటుపడుతున్నాడు తప్ప ఆహారమే మనల్ని బ్రతికించేదని మరిచిపోయి చాలాలైంది. నేను చెప్తున్నాను కదండి, నేను కూడా అంతే. యేసుక్రీస్తు నమ్మనప్పుడు నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఇంట్లో డబ్బులు ఇవ్వబడిద్ది అనేసి ఆ జీతం తీసుకొని ఒక పూట తినేవాడిని, ఒక పూట పస్తుండేవాడిని. ఆ డబ్బులతో ఒక ప్లాట్ కొన్నా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్నానో సిరిని దూరంగా పెట్టా. ఆఫ్టర్ నేను వాడుకునే వస్తువు ఇది ఏంటో చెప్పండి, డబ్బు. అందుకని మీకు తెలియదు, ఒకవేళ నన్ను గర్విష్ఠుడు అనుకుంటారేమో, కాలుతో తీసుకుంటాను డబ్బులు కింద పడితే, మీరు ఏమో తీసుకుని కళ్ళగద్దాలు పెట్టుకుంటారు. ఆఫ్టర్ వాడుకునే టోకెన్ లాంటిది అది. దానిని మానవుడు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. అవునా కదా? చెప్పండి, చెప్పరండి, అవునా కదా? దేవుడు తన మనల్ని సృజించి ఈ భూమికి ఒక జీవాన్ని ఇచ్చి ఆ జీవంతో మనం బ్రతకమని, బ్రతుకు తెరువు కొనసాగించుకోమని దేవుడిచ్చిన వాటిని మరిచిపోయి మనిషి తానుకు తాను సృజించుకున్న వాటికి బానిసైపోయి దేవుని కూడా లెక్క చేయని పరిస్థితిలో ఉన్నాడు. అవునా కదా? మానవులు పాడవుతుంటే ఎవరిని పంపించే చెప్పండి? మానవులు పాపంతో పాడైపోతున్న నరకానికి పోతున్న ఎవరు పంపించారు? యేసుక్రీస్తుని. ఎలాగ పంపించాడు? దేవుడు లోకముని ఎంతో 3:16 యోహాను సువార్త 3:16 ఏమంటాడు? దేవుడు లోకముని ఎంతో, లోకం అంటే మనుషులు. దేవుడు మనుషులను రక్షించడానికి తన కుమారుని త్యాగం చేస్తే ఆ లోకము క్రీస్తుని తెలుసుకోకుండా ఏం చేసింది తెలుసా? డబ్బుకు లోకము చెప్పరేటండి. ఏ లోకంలో ప్రేమించి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడో ఆ లోకము దేనికి బానిసైందంట? దేనికి బానిసైంది? డబ్బుకు లోకము దాసోహం. దాసోహం అయిపోయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడో అయిపోయింది. రాను 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 పెరుగుతుందే తప్ప అది వాడుకునే వస్తువుని ఏ మనిషి గ్రహించలేకపోతున్నాడు. సంపాదన సంపాదించుకో కాదంట లేదు, అది బ్రతుకు తెరువు కోసం మాత్రమే. కనుక ఈ లోకమంతా దేనికి దాసోహమైందంటే ఇదిగో డబ్బుకు దాసోహం అయిపోయింది. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, అంటాం కదండి. క్రైస్తవులు కూడా క్రీస్తుని తెలుసుకుంటే కూడా కలిసి వచ్చేది నమ్మేవాళ్ళు ఉన్నారు. అప్పులు తీరిపోతున్నాయని నమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే డబ్బు మనిషిని ఎంత మాయ చేస్తుందో చూడండి. అదేదో గొప్పదనుకుంటున్నారు, అదేదో విలువైంది అనుకుంటున్నారు. నీవు చేసే విలువైంది కది. ఎవరు చేసేది దాన్ని విలువైందిగా? మనిషే విలువైందిగా చేసి తాను సృష్టించుకున్నాడు. తాను ఏమైపోయాడు? దానికి దాసోహం అయిపోయాడు. అది లేకపోతే చెప్పండి, అది లేకపోతే సృజించుకొని ఏం చేశాడు తెలుసా? కొన్ని డైలాగులు వదిలాడు దాని మీద, కవిత్వాలు. ఊరికి ముందు మాటలండి, ఊరేసేటప్పటికి ముందు మాటలు ఇవన్నీ ఈరోజు చెప్పేది. పైసామే హే చెప్పండి, ఎవరంట? పరమాత్మ. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి?
దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ధనములో ఉన్నాడు, డబ్బులో ఉన్నాడంట, సిరిలో ఉన్నాడు దేవుడు. వాడు సంపాదించుకొని లక్షాధికారి కోటేశ్వరుడై ఆడు ఉన్నతమైన స్థితిలో ఉండి ఏమంటున్నాడంటే, ఎక్కడున్నాడు డబ్బు, ఎక్కడున్నాడు దేవుడు? పైసామే ఏ పరమాత్మ. డబ్బు దేవుడు ఎక్కడ లేదండి. ఎక్కడున్నాడంటే డబ్బులోనే ఉన్నాడు దేవుడు. నిజంగా? నిజం చెప్పండి, నిజమేనది? అబద్ధం ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అబద్ధం. డబ్బు లోకంలో ఒక వస్తువు, అది కాగితం ముక్క. ఒక రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి, ఆ రాజ్యాంగం కింద ఉన్నాం కాబట్టి, అది మనకు ఉపయోగపడటానికి రాజ్యాంగం నియమించిన ఒక ముద్రతో మనకి ఇస్తుంది ఒక టోకెన్. అది మానవుడు బ్రతికించలేదు. అది మానవుడు బ్రతికించాలంటే ఈ లోకంలో ప్రకృతిలో ఉన్న పదార్థము లేకపోతే ఆహారము తప్ప డబ్బు ఎప్పుడు బ్రతికించలేదు. దానికి దేవుడు పెట్టేశాడు, దేవుడు చేసేసాడు దాన్ని. చెప్పండి, ఏం చేశాడు దాన్ని? దేవుణ్ణి చేశాడు. ఇక డబ్బు, దేవుడు ఎక్కడ ఉంటాడు? డబ్బులో ఉన్నాడు దేవుడు. డబ్బే డబ్బే దేవుడు, డబ్బే దేవుడు. అటువంటి పిచ్చి పిచ్చి కవితలు రాశారు ఆన పూర్వకాలంలోనే. అది అలా రాస్తూ అంటాడు కవిత్వం, ఏమంటాడు తెలుసా? ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా. చెప్పండి, ఏంటి చెప్పండి? అది అదుపులో పెడితే ఎందుకు అవుతాడు చెప్పండి వాడు జ్ఞానవంతుడు? పొదుపులో పెడితే, తప్పు రాశాడు ఆయన కూడా. పొదుపులో పెడితే అతను కూడా తప్పు రాశాడు. పొదుపులో పెడితే అంత అవుతాడు. ఇంతకు ఏమవుతాడు చివరికి? భగవంతుడు. దాచిపెట్టి 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 దాని వ్యామోహంతో దాచిపెట్టి ఎంత కూడబెట్టుకుంటే ఆడికి ఏదో అవసరం వచ్చిందనుకోండి, ఆ మనిషికి పంచిపెట్టగలనే. ఏమంటాడు మనవాడు? సోను సుదేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? ఆయన ఏమంటున్నాడు? ఆయన్ని దేవుడండి. సోను సుద్ ఏమంటున్నారు? ఆడే కరోనా వచ్చి పోతే మొత్తం ఏం చేసుకోండి అంటారు బాబా అనేసి ఆడేదో పంచి పెడితే ఆయన ఏం చేశారు? వీళ్ళందరూ కూడబెట్టినని చెప్పరేడు బాబు, మీరు వినలేదా? మీరు ఎప్పుడు దేవుణ్ణి చేశారు వాళ్ళు. ఆయన్ని మంచిదే ఇవ్వటం, ధర్మం చేయడం తప్పేం లేదు, కానీ దేవుణ్ణి చేశారు, అది తప్పు. దేవుణ్ణి చేశారు. గుణవంతుడు ఏమంట? ధనవంతుడు, గుణవంతుడు, భగవంతుడు. ఎవరంటే డబ్బును పొదుపు చేసిన వాడు భగవంతుడు. అతను తప్పు రాశాడు పాటలో. ఇలాంటి కవిత్వంతో వాళ్ళు ఆ డబ్బుని పబ్లిసిటీ చేసి దాని మీద వ్యామోహం కలుగు చేశారు మనుషులకి. ఇది చాలని ఆ పాట ప్రారంభంలో ఏం రాశాడు తెలుసా? ఏం రాశాడండి? ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనం విలువ తెలుసుకోవాలంట. ఏంటి ధనం విలువ తెలుసుకునేది? ధనం విలువ తెలుసుకున్నాడు కాబట్టే ఊరికి దగ్గర అవుతున్నాడు. ధనమును వ్యామోహంలో పడుతున్నాడు, దేవుని ధిక్కరిస్తున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. కనుకనే వాడి కొరకు ఊరుంది. ఎవరైతే దేవుణ్ణి కాకుండా ఈ లోక ధనాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఈ లోకంలో ఉన్న ధనాన్ని వ్యామోహంతో పొదుపు చేసుకుంటూ దానినే దేవుడిగా భావిస్తాడో వాడు ఊరికి దగ్గర అవుతున్నాడు. తెలుసా మీకు? ఆయన అన్నమాటే ఏమన్నాడు? ధనమేర అన్నిటికీ ఏంటిదంటే చెప్పండి, మూలమా? మనం అనుకుంటున్నాం మూలమని. కాదు, అది దూలం. అది మూలం కాదు, అది దూలం. దూలం ఏంటంటే ఉరి కొయ్య ఎక్కటానికి, ఉరేయటానికి నీకు దూలం. అది మనకు మూలం అనుకుంటాం, ధనం సంపాదన మూలం అనుకుంటున్నాం. కానీ అదేంటి చెప్పండి? చెప్పరేటండి? దూలం. నీకు నీవు తయారు చేసుకుంటున్న దూలం అది. ధన వ్యామోహంలో పడిపోయి దేవుడినే కాదని ఆ సంపాదనలో నువ్వు మునిగిపోతుంటే నీకు నువ్వేం చేసుకుంటున్నావు? ఎందుకు దూలం? ఇల్లు కట్టుకోవడానికి కాదు,
ఇల్లు కట్టుకోవడానికి కాదు, దేనికి? ఉరితాడు వేసుకోవటానికి. చూడండి లోకం ఎలా మారిపోయిందో చూడండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా. క్రైస్తవులు కూడా అలాగా మారిపోతున్నారు. లోకం అంటే మారిపోతున్నందుకు తర్వాత సంగతి మనకు అనవసరం, కానీ క్రైస్తవులు కూడా మారిపోతున్నారు. ఆదివారం వచ్చిందనుకోండి, 500 రూపాయల పని ఉందంటే ఆదివారము ఆరాధన కట్టు. దేనికి విలువిస్తున్నాం మనము? కాదా? ఆదివారం పొదుపు పంచుతుంటే పొదుపు ముఖ్యం. ఆదివారం ఓట్ల ఎలక్షన్ వచ్చి ఓట్లలో డబ్బులు పంచుతుంటే అది ముఖ్యం, అది మూలం. మూలం కాదు, అది దూలం. మనుషులు అలాగా భ్రమపడిపోతున్నారు. అదే బ్రతికిస్తుంది అనుకుంటున్నారు. బ్రతికిచ్చేది, బ్రతుకునిచ్చింది దేవుడు, బ్రతికించేది దేవుడు. ఆ దేవుని మాటలు మనం బ్రతికిస్తే తప్ప ఆయనను పోగొట్టుకున్నట్టయితే, ఆయన మాటలు పోగొట్టుకున్నట్టయితే మనకు మిగిలేది ఏంటంటే ఏంటి చెప్పండి? దూలం మిగులుతుంది. అది మూలం కాదు. మూలమా? ఎవడు చెప్పాడండి మూలం అని? ఎవడు చెప్పాడు? మనం తయారు చేసుకున్నది అది. మన వస్తువు మార్పిడి కోసము మనము ఆ బిజినెస్ ఎక్కువగా కావటానికి ఇదిగో దూరం నుంచి మనం ఆ వస్తువులు మోసుకోకుండా ఏమండి సింపుల్గా మనకి తేలికగా చేయటానికి ఇచ్చిన టోకెన్ అది. దాని మూలం అంటున్నావు. యేసుప్రభువు ఏమన్నా తెలుసా? నువ్వు మూలం అనుకుంటున్న దాన్ని, మూలం అనుకున్న పాటలు రాసేవారిని, మూలం అనుకుని సంపాదించుకున్నవారిని యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఇద్దరు వచ్చారు అన్నదమ్ములు, ఇచ్చేసి ఏమన్నారు? అయ్యా, మా ఇద్దరికి ఆస్తిని పంచిపెట్టవా? ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతుంది చెప్పండి? సృష్టించిన సృష్టికర్తను అడుగుతున్నారు. ఏమని? ఇక్కడ తగాదేముంది? ఇద్దరు తగాదేంటి? ఇద్దరు ఆస్తిని పరంగా తగాలాడుకుంటున్నారు. తగాదాడు, అయ్యా మా ఆస్తిని పంచిపెట్టయ్యా అని అడిగారు. అప్పుడు యేసుప్రభువు ఏమన్నారు? ఏమన్నారండి? లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, ఆ పై మాట వాళ్ళిద్దరికి చెప్తాడమ్మా, వాళ్ళిద్దరికి అదే మాట చెప్పండి. అది పై మాట ఏమంటాడు? ఓయి నీ మీద పంచిపెట్టడానికి, ఆస్తి పంచడానికి నేను వచ్చానంటారు బాబు. మీ మీద తీర్పుగా అయినను పంచిపెట్టువానిగా అయినను నిన్ను ఎవడు నియమించాడు నన్ను అని చెప్పి కదమా వాళ్ళతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వాళ్ళిద్దరు ఆస్తి పంపకాల దగ్గర ఇచ్చేస్తుంటే కదమా వాళ్ళతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఏ విధమైన లోభమునికి ఎడమియ్యక జాగ్రత్త పడండి. మీరు ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవితానికి, వాళ్ళ జీవనమునకు మూలము దానమేరన్నిటికి మూలం అన్నాడు. ఎవరు? కవి. ప్రభు ఏమన్నాడు చెప్పండి? మూలము కాదు. ఏది మూలం కాదు? కలిమి విస్తరించుట వలన, నీ కలిమి విస్తరించుట వలన, నీ సంపాదన ఎక్కువ అవటం వలన అది నీకు మూలము కాదన్నాడు. అంటే ఆయన మూలం కాదంటే మనకేమనిపించాలి? అది దూలం అనుకుంటా అనిపించాలి. క్రైస్తవులకు అదే అనిపించాలి. క్రైస్తవులకు ఏమనిపించాలి? అది దూలం అనుకుంటా. మూలం కాదన్నాడంటే సంపాదనలు మునిగిపోతున్నామంటే ఆ డబ్బే మనకి దేవుని కంటే గొప్పగా ఉన్నట్లయితే, ఆ డబ్బునే మనం దేవుడిగా చూసుకున్నట్లయితే, మనం అక్కడ పడిపోయింది అనుకోండి, వెంటనే చేస్తాం. అంతే కదా? ఎందుకు? దీని గురించి చెప్పాలని ఉందండి నాకు, కానీ టైం లేదు. కానీ చెప్పాలన్నది దీని గురించి. ఇది ఎవరో చెప్పాలన్నది, ఈ ధనం అనేది ఎవరో చెప్పాలనుంది. వీలైతే దాని పేరు రేపు చెప్తా. వాటినే మనం దేవుడిగా మనము భావిస్తే, దేవుని కంటే కూడా, దేవుని సన్నిధికి రావటానికంటే కూడా, దేవునిని ఆ మాటలు వినటానికంటే కూడా దానినే నువ్వు ప్రేమిస్తే, అంటున్నాడు ఏమిటంటే, ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదు అంటున్నాడు ఆయన. ఆయన మూలం అన్న మాట నమ్ముదామా? మూలం కాదనే మాట నమ్ముదామా?
మనం ఎప్పుడు మూలం అనే ఆయన మాట నమ్ముతాం కదా, ఎందుకంటే మనకు దగ్గర తెచ్చి పెడతాడు కదా ఆయన. అది మనకి చాలా ఉపయోగపడుతుంది కదా. మూలం అన్నాళ్ళు ఆ మాట పక్కన పెట్టేసేయి, అది వచ్చినా కానీ పక్కన పెట్టేస్తాం ఆ మాట. అరే మనకి ఇంత కలిమి ఉంది కదా, విస్తరించడం వల్ల మూలం కాదన్నాడు యేసుప్రభు వారని ఏమన్నా నువ్వేమైనా చేస్తావా? ఆ పక్కకు పెట్టేస్తావు దాన్ని. క్యాలెండర్లో ఒక లెటర్ తీసామనుకోండి, ఇది కాదు ఈ రోజుది, మరేంటిది అది? నిన్ను నీ 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 నిన్ను నీ ఇంటి వారిని దీవిస్తానండి. చూశారండి ఎంత అమాయకత్వం చూడండి ప్రభునందు. అది జీవముకు మూలము కాదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు మూలం కాదో తెలుసా? నువ్వు మూలం అనుకుంటున్నావు కానీ అది మూలం కాదని ఆనాటి ప్రజలకు చెప్పాడంటే నువ్వు దేవునికి దూరం చేస్తుంది అది నిన్ను. అది దేవునికి దూరం చేస్తుంది అది నిన్ను. నన్ను దూరమే చేయదు, నేను కింగ్ అన్నావు అనుకో, అది నేను తొందరగా లాగేస్తుంది, అది తొందరగా లాగేస్తుందండి. ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడంటే నువ్వు దేవునికి దూరం అవుతావు. ఆ దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలంటే అది మూలంగా ఎంచుకోమాక. మూలంగా ఎంచుకోవాల్సింది దేవుని మాటలు, దేవుని పలికిన మాటలు. ఆ మాటలు ప్రకటించటానికే వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వాటినే ప్రకటిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? యేసుప్రభు వారు పని లేక రాలా ఆయన. నువ్వు పాడైపోతున్నావు, నువ్వు పాడైపోతు నిన్ను మళ్లించాలి. ఎవరి వైపు అంటే దేవుని వైపు మళ్లించాలి. ఆయన బ్రతికున్నంత కాలం ఆ ధనము గురించి ఎన్నో చెప్పాడని, ఎన్నో చెప్పాడు. కానీ ఆనాటి ప్రజలు లెక్క చేయలేదు, ఈనాటి ప్రజలు కూడా లెక్క చేయలేదు. అదేదో గొప్పదనుకుంటున్నాడు ధనము వ్యామోహంలో పడిపోయి. ఒక అతను ఉన్నాడండి, సత్యము సత్యం అని చెప్పి మంచిగానే చెప్పేవాడు. ఈ మధ్యన కొన్ని మాటలు చెబుతున్నాడు. ఏంటంటే వడ్డీ వ్యాపారం చేయొచ్చు అని చెప్పాడు. చెబుతూ మరలా మరొక మెసేజ్ చేసేది ఏంటంటే యేసు ప్రభు కూడా డబ్బు వాడుకున్నాడు చూసావా, మనం ధనవంతులు కాదని ఊరు చెప్పారు అన్నాడు. అంటే అంతకుముందు ఏం చెప్పాడంటే అసలు కాదని చెప్పాడు. ఇప్పుడు ధనం పెరుగుతున్న కొద్ది ఏం చెప్పాడంటే ధనవంతులు కాకూడదని బైబిల్లో ఎక్కడుందని చెప్పాడు. బైబిల్ అంతా అదే. నువ్వు ధనం పెరుగుతుంది కాబట్టి నువ్వు దూరం అయిపోతున్నావు, అదే నీకు ఇష్టం అవుతుంది కాబట్టి యేసు ప్రభు గంట కట్టాడు. ఎప్పుడన్నా తీసుకున్నాడండి ఆయన? రూపాయన తీసుకున్నాడా? చేత్తో పట్టుకున్నాడా? ఉపయోగించుకున్నాడు. ఆయన ఉపయోగించుకున్నాడు. పన్ను కట్టాలంటే ఉపయోగించుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఈనాటి సేవకుల్లాగా దోచుకోలేదు ఆయన. అసలు అటు నోరు ఎట్టొచ్చింది అసలు ఆ మనిషికి? ఆ నోరు ఎట్టొచ్చిందండి ఆ మనిషికి? యేసుక్రీస్తుని తీసుకుంటావు, ఎవడో పాస్టర్ తీసుకురండి సరిపోద్ది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనుషులు దూరం అయిపోతారన్న ఉద్దేశంతోనే ప్రభుని యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఇగో ఒకరిని కలిమి విస్తరించడం వల్ల జీవనముకు మూలము కాదు అన్నాడు. ఎలాగ దూరం అవుతారు అంటే మత్తయి సువార్తలో చెప్తున్నాడు, 6వ అధ్యాయము 24వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఎలాగ దూరం అవుతాడు అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. ఇద్దరు యజమానులకు ఎవడు దాసుడుగా ఉండడు. అతడు ఒకరిని ద్వేషించును, ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండును, ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు, దూరం అయిపోతారంతే. చెప్పాడా లేదా? ఏం చెప్పాడు? సిరి ఎందుకు మీకు విస్తరించడం వలన నీకు జీవం మూలం కాదు. ఎందుకు చెప్తున్నాడు? నువ్వు దేవునికి దూరం అయిపోతావని. ఆ దూరం ఏంటంటే డబ్బు పెరిగే కొందిన నీకు దేవుని మనసు ఉండదు. నీకు మొదట్లో ఉన్న దేవుని ప్రేమ ఉండదు. చెప్పాం కదా, అతను యేసుక్రీస్తు కూడా డబ్బులు వాడుకున్నాడని. వాడుకున్నాడే కానీ పట్టుకో, నువ్వు వాడుకో. అది వాడుకోవటానికి పనికొచ్చేది. అది డబ్బు అనేది వాడుకోవడానికి పనికొచ్చే, సిరి అనేది వాడుకోవడానికి పనికొచ్చేది.
నీ కడుపు నిండా అన్నం పెడుతుంది అంతే. దాన్ని కడుపు నిండా దీన్ని బ్రతుకు చూద్దాం. అందుకే అన్నాడు, ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరుడు. ఒకడిని ద్వేషిస్తాడు, ఇంకొకడిని ప్రేమిస్తాడు. ఒకడిని తృణీకరిస్తాడు, ఒకరి పక్షముగా ఉంటాడు. మీరు దేవునికిని సిరికిని దాసుడిగా ఉండనేరుడు అంటే సంపాదించుకోమనా? యేసుప్రభు చెప్పింది అదే. ఎన్నో చెప్పాడు. ధనవంతుడు పరలోక రాజు దూరుడు కంటే సూది పెద్దలో ఒకటి దూరుట, ఇట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి యేసుప్రభు చెప్పినాయి. ఈ క్రైస్తవులకు ఎక్కుతాయి అంటారా? చెప్పండి. సిరికి దేవునికి దాసుడిగా ఉండనేరంటే, ఏదన్నా ఒక 2000 రూపాయల నోటు ఇస్తున్నానంటే ఆ రోజు నువ్వు ప్రార్థనకి వెళ్తావా? ఎల్లోళ్ళు ఎవరున్నాడు చెప్పండి, నిజాయితీగా చెప్పండి. నేను అదే రోజు ఆదివారం వచ్చింది, అదే రోజు నాకు డబ్బులు ఇవ్వటానికి ఏదో వచ్చారు, నేను మానుకొని వెళ్ళాను చెప్పండి ఎవరన్నా? నేనున్నా. ఆఫ్టర్ ఆల్ దేవుని మాట కంటే ఆఫ్టర్ ఆల్. అర్థమవుతుందా? ఏంది బాబు సౌండ్? ఆఫ్టర్ ఆల్ అండి, రావట్లేదంట చూడండి. హలో ఏమండి? ఉంటావా అంటే నువ్వు సిరికి దాసుడు అయిపోయావు, దేవునికి దూరం అయిపోయావు. సిరిని ప్రేమిస్తున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవనకు మూలము కాదు. చూసారా ప్రభునందు ప్రేమైన వారు, నిన్ను సిరి ఎంత దూరం చేస్తుందో దేవునికి. సంపాదించుకోద్దని నేను చెప్పలేదు, బ్రతకాలంటే సంపాదించుకో. ఎందుకంటే దాన్ని మనం తెచ్చుకున్నాం, మనం తెచ్చి మనం నెత్తిమే పెట్టుకున్నాం. ఎందుకు సంపాదించుకుంటాం అంటే, డబ్బు ఉంటే ఏం చెప్పండి, కొండ మీద కోతి కూడా, కోటి అంటే కొండ మీద కోతి కూడా ఎవడో చెప్పమండి, ఎవరు తెచ్చిపెట్టమని చూద్దాం. ₹1,00,00,000 తెచ్చుకొచ్చి కొండ మీద కోతి తీసుకురమ్మని చూద్దాం. మనలాంటి పిచ్చిది కాదు అది. ఒక అట్టిపెండి పెట్టి వచ్చింది, దానికి ఆహారం ముఖ్యం, ₹1,00,00,000 ముఖ్యం కాదు. అర్థమవుతుందా? కొండ మీద కోతి వచ్చింది అన్నాడు, కోతి వచ్చిద్దా? ఎంత పిచ్చోడు నీ అంటే పిచ్చోడు, పిచ్చిది కాదు అది, తెలివి కలదు అది. నీలాంటి అమాయకత్వం ఉంది కదా అది. నీకు నువ్వు అనుకుంటున్నావు అదే కోటి ఉంటే ఆ కొండ మీద కోతి వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావు. కోటి రాదు, కోతి రాదు. ఒక అట్టిపండు పెడితే దిగి వస్తుంది, ఒక కొబ్బరి చెప్ప పెడితే దిగి వస్తుంది. అంటే దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం వేసుకున్న ఆ కవిత్వమే మనకేమవుతుంది చెప్పండి, మన ఫూల్ చేస్తుంది. ఫూల్ అరే ఎర్రోడు అది రాదురా, ₹1,00,00,000 పెడితే రాదు, అది ₹1,00,00,000 పెడితే రాదు. మనుషులు అలాంటి భ్రమలో బ్రతుకుతున్నారు ప్రభునందు ప్రేమిన వాళ్ళారా. ఏమండి? కనుకనే నువ్వు సిరికిని దేవునికి దాసునుగా ఉండనేరు అంటే మనము ఎక్కువ సిరికే ఓటేస్తూ ఉంటాం. ఓటు దానికే వేస్తాం, దాన్నే ప్రేమిస్తూ ఉంటాం. మరి దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడండి, ఎప్పుడు క్షమాపణ అడిగితే అప్పుడు క్షమించేస్తాడండి. 500 పోతే మరలా రాదు, 500 పోతే మరలా రాదు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికున్నంత కాలం గొంతు చించుకొని అరిచాడండి, ధనము మూలము కాదు, ధనం ముఖ్యం కాదు, పరలోకం వెళ్ళవు, అది నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఎన్నో మాటలు చెప్పాడు. కానీ ఆ మాటలు బోధించేవాళ్ళు తక్కువ. ఆ మాటలు చెప్పి సంఘాలను అభివృద్ధి చేసుకునేవాళ్ళు ఎక్కువ. అర్థమవుతుందా? అంటే వీళ్ళందరూ వ్యామోహంలో పడిపోయారు. అంటే ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? మూలం అనుకుంటున్నారు, దూలాన్ని తయారు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ మూలం అనుకొని సంపాదించుకుంటున్నారు, అది దూలముగా తయారవుతుంది. కారణం నీకు గురేయటానికి. యేసు ప్రభు చెప్పినట్టుగా పాటించిన వారే ఆనాటి అపోస్తులు, చెప్పినట్టుగా వినిన వారే ఆనాటి మిషనరీస్. తమ ఆస్తులు పణంగా పెట్టి సువార్తను ప్రకటించారు. వాళ్ళు సంపాదించుకోలేదు.
ఈనాటి దొంగలలాగా యేసుక్రీస్తుని అడ్డు పెట్టుకొని సంపాదించుకునేది ఆ రోజు. తమ ప్రాణాలు పెట్టారు, ధనాన్ని తీసుకొచ్చి ఈ ఇండియాలో పెట్టి, హాస్పిటల్ కట్టి, ఏమండి కాలేజీలు కట్టి, స్వార్థను ప్రకటించి ప్రాణాలు విడిచిన మహానుభావులు. అంటే ఏమి నేర్చుకున్నారు? బ్రతికించే పుస్తకం అని నేర్చుకున్నారు. బ్రతుకును మార్చే పుస్తకం కాదు ఇది, బ్రతికించే పుస్తకం అని మార్చుకున్నారు, తెలుసుకున్నారు. అదే బోధిస్తున్నారు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కానీ ఆనాటి అపోస్తులు యేసుక్రీస్తు చెప్పిన మాటలు పాటించారు. అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33, 34 చదవండి. 33, 34 అపోస్తుల కార్యం 20వ అధ్యాయము. ఎవని ఎండినైనను, అప్పుడు డబ్బులు లేవు, రూపాయి నోట్లు లేవు. బంగారమునైనను, ఎవని ఎండినైనను, ఎవని బంగారమునైనను, వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడ్డాను. నేర్పించాడు యేసుక్రీస్తు ఆయనకి. ఏం చేయమని? నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి డబ్బులు తీసుకోమని కాదు. కష్టపడ్డ నా నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ చేతులు కష్టపడ్డాయి. కష్టపడుతుందా? అదే ఇంత సహోదరు చెప్పింది. కష్టపడమని దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఆ కష్టం మనం పోయేంత వరకు, ఈ భూమిని విడిచేంత వరకు మనకు తోడుగా ఉంటుంది. ఆ కష్టంతో నేను బ్రతకాలి, ఆ కష్టార్జితంతో నేను ఈ భూమి మీద నీ జీవనాన్ని సాగించుకోవాలి. అంతే కదా? అడ్డ రోడ్డుగా వెళ్ళి, అడ్డదారిలో వెళ్ళి సంపాదించుకోవడం కాదు, మోసపూరితమైన మాటలు చెప్పి సంపాదించుకోవడం కాదు. నువ్వు నిజమైన క్రైస్తవుడైతే నిజాయితీగా బ్రతకాలి, ఎవడు నెత్తి మీద చేతులు పెట్టకుండా. అర్థమవుతుందండి? ఏం చేశాడంటే ఆయన, ఈ నా చేతులు కష్టపడ్డా. ఎందుకయ్యా ఇతరుల గురించి కూడా నువ్వు కష్టపడుతున్నావంటే 35వ వచనంలో చెబుతున్నాడు. ఏం చెబుతున్నావు? 35వ వచనంలో ఎక్కడ నేర్చుకున్నాడు చెబుతున్నాడు. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెనని పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యమని ఎవరు చెప్పారు? ఆయనకి ప్రభువైన యేసు చెప్పిన మాటలు మనకు రాయలేదు, ఆయన చెప్పలేదు, కానీ ఆయన సువార్తలో చెప్పుంటాడు ఎక్కడో. అర్థమవుతుందండి? ప్రభు అయిన యేసు చెప్పాడు ఏం చేయమని? ఇతరుల కొరకు కష్టపడేయా. నాడు అపోస్తులు అలా కష్టపడ్డారండి, పని చేసుకున్నారు, చక్కగా దేవుని సువార్తను ప్రకటించారు, ఊరి నుండి తప్పించుకున్నారు. అదవుతుందా? తూచ తప్పకుండా పాటించారు ఆ రోజు. ఆనాటి ప్రజలు కానీ, ఆనాటి క్రైస్తవులు కానీ, ఆనాటి సేవకులు కానీ, ఏమండి తూచ తప్పకుండా యేసుక్రీస్తు మాటను పాటించారు. మనం పాటిస్తున్నామా? పైకి భక్తులమే మనం, పైకి భక్తులు మనం. కానీ పౌలు గారు తన జీవితాంతం కష్టపడి పని చేసుకొని బ్రతికాడు. అవునా కదా? చెప్పండి. మరి మాదిరి తీసుకోవాలి, యేసుక్రీస్తుని మాదిరి తీసుకోవాలి, అపోస్తుల మాదిరి తీసుకోవాలి. మనం అటు తీసుకోం. 4-5 సంవత్సరాల్లో ఒక పెద్దగా సేవకుడు ప్రారంభించి పెద్దోడు అయిపోయాడంటే మళ్ళీ ఆయన మాదిరి తీసుకుంటాడు. ఆడేం చేస్తాడో అదే చేస్తాడు ఇది కూడా. ఎందుకు? సంపాదన. ఏం తెలియదు, ఇప్పుడు ఏం తెలియదు. ఉరి కొయ్య ఒకటి ఉంది, ఆ కొయ్య వచ్చిందాక సంపాదించుకుంటాడు. ఆ కొయ్యన వేలాడదీయబడతాడు. అర్థమవుతుందా? కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆనాటి అపోస్తలుడు చెబుతున్న మాట అర్థమవుతుందా? చూడండి, మరొక మాట చూడండి. దశలోని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏమంటున్నాడు. వాళ్ళు బోధించిన బోధలట్టాడు. యేసుక్రీస్తు ఏమైతే బోధించి అదే బోధించాడు. సంపాదించుకోండి, మీరు సంపాదించి క్రీస్తుని నమ్ముకొని సంపాదించుకోనండి, క్రీస్తు దగ్గరకు రండి, మీరు సంపాదన మీకు అప్పులు తీరుతాయి అని ఎప్పుడు చెప్పలా. కలిపి చెరిపేశారు సువార్తని. ఏమంటున్నాడు ఆయన?
మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలు మాయ చేసి సంఘాల్లో లాక్కొని వారి చేత దశంభాగాలు లేకపోతే వారి చేత దోచుకోవడం మేము ఇచ్చక మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు వాళ్ళు. ఇందుకు దేవుడే సాక్షి. అందుకు మాకు దేవుడు సాక్షి. ఎవరు సాక్ష్యానికి? దేనికి? ఇచ్చక మాటలు చెప్పకుండా, ధనాపేక్షను కప్పిపెట్టు మాటలు చెప్పకుండా సువార్తను ప్రకటించడానికి తమ ప్రాణాలు త్యాగం చేశారు వాళ్ళు. కారణం ఊరిని తప్పించుకోవటానికి. అది మూలమని బ్రతుకున్నట్లయితే అది వారికి దూలమైపోయేది. కానీ వారు గ్రహించిన వారు కాబట్టి యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అదే పాటించారు. ఎన్నడూ వాళ్ళు ఆ సంఘాల దగ్గర దోచుకోలేదండి. నిజాతికి బతికారు వాళ్ళు. ఆనాటి ప్రజలు కూడా, క్రైస్తవులు కూడా అలాగనే బ్రతికారు. వారు ఆస్తులు అమ్మి అక్కర కొలది ప్రతి వాడికి పంచిపెట్టారు. కారణం అంటే నిజాయితీగా బ్రతికారు క్రైస్తవులు. నాడు చూసుకున్నట్లయితే కరువు అయిపోయారు. ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఉన్నారు మహానుభావులు, ఎవరో ఉన్నారు. అటువంటి వారు కనపడరు. వాళ్ళు అటువంటి వారు నిజాయితీగా బ్రతికే సేవకుడు ఎప్పుడు కనపడడు, మారుమూలనే ఉంటాడు. ఎందుకంటే మనస్సాక్షిని చంపుకొని ఏదో చెప్పలేడు. మనస్సాక్షిని చంపుకొని తను బ్రతకడానికి ఏదోనే ఉపయోగించలేడు ఇచ్చక మాటలో. అవునా కదా? కనుక ఆ రోజు వాళ్ళు అలాగ బోధించారు. వాళ్ళు అలాగ బోధించే వాళ్ళు ఎవరు ఉన్నారా ఈరోజు? మీకు ఎప్పుడు కనపడ్డారా? కనపడలు నాకైతే. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు తూచా తప్పకుండా వారు ఏం చేశారు చెప్పండి? చెప్పండి. పాటించారు. వాటిని శిరసా వహించారు. మనం కూడా అంతేనండి. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ ఏముందో చూడండి. నేను చెప్పిన మాటలు కాదు నువ్వు చూడాల్సింది. బైబిల్లో నేను చెప్పిన మాటలు అలాగుంటే నమ్మండి. అది నేను కానీ ఇంకొకరు కానీ దాని కవిత్వం కలిపేసి ఏదో చెప్పినా, నేను చెప్పిన కవిత్వాలు కొన్ని అలా కల్పించేసి దాంట్లో బైబిల్లో ఉన్నట్టుగా చెప్పేస్తే నమ్మమాకండి. మీరు ఊరికి దగ్గర అవుతున్నట్టే. అవునా కదా? కనుక ప్రభునందు ప్రేమిని వల్ల మన కలిమి విస్తరించడం వలన మన జీవనానికి ఏం చెప్పండి? మూలము కాదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అదే శాశ్వతం, అదే సత్యం, అదే నిజము. డబ్బు ఉండాలి, వాడుకోవాలి, వాడుకోవటానికి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. దాని మీద వ్యామోహం రాకూడదు. సంపాదించుకో, కష్టపడి ఎంతైనా సంపాదించు. కానీ వ్యామోహం, సంపాదన, ఆ డబ్బు 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 డబ్బు. అవునా కదా? తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు అంటున్నాడు. తిమోతి గారికి చెప్తున్నాడు. ఎందుకంటే అతను సేవకుడు ఎలా బ్రతికాడో ఆయన కూడా తిమోతి గారిని కూడా ఏం చేయాలి? అలాగే బ్రతికించాలి. అందుకే జాగ్రత్త చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష బింకములాడువారు. చాలమ్మా. ఎట్టటోళ్ళు ఉంటారంట? స్వార్థము, ధనాపేక్ష, అపేక్ష. నిజమే కదా? సామెత ఒకటి ఉందండి. డబ్బు మాట్లాడితే సత్యం అంటే మోగపోద్దంట. డబ్బు మాట్లాడితే సత్యం ఏంటి? లోకంలో ఏదన్నా జరిగిందనుకోండి, ఆడికి నిజాయితీగా వాడికి చెప్పాలంటే వాడికి శిక్ష పడింది కాబట్టి అది తీసుకెళ్ళిస్తే ఏమైపోతుంది? మాఫీ అయిపోద్ది. అవును కదా? మరి అదే మనకు తీసుకుంటే వాక్యం మాఫీ అయిపోద్ది. సత్యం అనగా మనకి మన భాషలో ఏం చెప్పండి? వాక్యమే సత్యం. ఆ డబ్బు మనకు చూపించిన సత్యమైన వాక్యం అయిపోద్ది,
మాట్లాడదు, మౌనం అయిపోద్ది. అవునా కదా? డబ్బు మాట్లాడుతుందా? డబ్బు మాట్లాడుతుందా? 10 రూపాయల నోటు తీసుకోండి, నీతో మాట్లాడుతుందా? 10 రూపాయల నోటు గాంధీ గారి పక్కనే ఉంటుంది చూడండి. ఒకటి గాంధీ గారి పక్కనే నీతో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు చదువుతూ ఉండు, మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు వాక్యం మనతో మాట్లాడాలంటే వాక్యం చదువుతున్నా మనతో మాట్లాడుతుంది. 10 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు కానీ 1000 రూపాయలు 2000 నట్టు కానీ కొత్తగా వచ్చిన ఏ నోట్లో అయినా సరే గాంధీ గారి పక్కన తల పక్కనే ఉంటుంది. కాదు, ఐ ప్రామిస్. చదవాలి. ఎవరు చదవరండి మైక్ తీసుకొని? నా దగ్గర లేవు డబ్బులు. ఐ ప్రామిస్ టు పే ద బేరర్. చదవాలి. తన సమ్ ఆఫ్ 100 రూపీస్ ఆర్ ఏదైనా సరే ఏం చేస్తుంది? నేను ఎక్కడైనా సరే మీకు చెల్లుతాను. ఎవరు చెబుతుంది? ప్రామిస్ చేస్తుంది. ఒట్టేసి చెబుతున్నా నేను. ఈ ఒట్టేసే నోటు చూసి మనకి సత్యమైన వాక్యం కూడా ఏమైపోద్దట? మోగబోతుంది. చాలామంది నిజం చెప్పరు, ఎందుకంటే సంఘాల నుంచి వెళ్ళిపోతారేమోనో, దశంభావం పోద్దేమో అని. కారణం, దానికి నోటే కారణం. అందరి నోళ్ళు ముంచేస్తుంది అది. కనుక ప్రభునందు ప్రియమైన వారు, సత్యము ధనము మాట్లాడితే సత్యము మోగబోద్ది. కనుక క్రైస్తవులు మోగబోకూడదు, ఎప్పుడు దాన్ని ఎదురిస్తూనే ఉండాలి. దాన్ని ఎదురిస్తూనే ఉండాలి. దాన్ని చెప్పినట్టుగా నువ్వు నడవకూడదు, నువ్వు చెప్పినట్టుగా నడవాలి. అది నీకు ఎక్కడ ఉపయోగపడమంటే అక్కడ ఉపయోగపడాలి. అంతేగాని నిన్ను పెయిరా, నువ్వు నన్ను 100 చేయి, నిన్ను తర్వాత 100 దాకా నన్ను కాపాడు, 100 అయిన తర్వాత నిన్నేం చేస్తాను? బొందలో పెడతాను. అంతే కదా? అది చెప్పేదంటే నన్ను అంతే, తర్వాత నిన్ను కాపాడతారు. కాదు, బొందలో పెట్టిద్ది. ఆ 100ని ఇంకేమైపోతుంది? 1000 చేయమంటుంది, 1000ని లక్షలు చేయమంటుంది, లక్షల్ని. అది దాని పని. అది ఎక్కడా దానికి ఫుల్ స్టాప్ అంటూ ఉండదు, పెరుగుతానే ఉంటుంది దాని ఆశ. ధనాపేక్ష. కనుక ప్రభునందు ప్రియమైన వారు, ధనాపేక్ష అది ఉండకూడదండి. ధనాపేక్ష సమస్త కీడులకి ఏంటిది? మూలం ఏంటి చెప్పండి? ధనాపేక్ష సమస్త కీడులకి. ఎవరు ఎదురొస్తున్నారని లేకపోతే ఏదో శవం వస్తుందని అది కీడనుకోమాకండి, అదంతా అబద్ధం. నువ్వు ఆశించే ధనమే నీకు కీడు. సమస్తమైన కీడులకి ఏ కీడు వస్తుందో నీకు, ఆ కీడుకు మూలము ధనం, సిరి. కనుక ఆ ధనాపేక్షను చంపాలి. క్రైస్తవుడు ఏం చేయాలి చెప్పండి? బైబిల్లో ఉందా మాట? ఏమండి? ఉంది బైబిల్లో. బైబిల్ ఉంటేనే చెప్తాను, ఇలా చెప్పను. ధనాపేక్షను చంపేయాలి క్రైస్తవుడు. ధనాపేక్ష కలిగి ఉండకూడదు క్రైస్తవుడు. ధనాపేక్షను నువ్వు ఆపేక్షిస్తే దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరం కాకూడదని తన కుమారుడు యేసుక్రీస్తు వారు దేవునికి దగ్గర చేయాలని జాగ్రత్తలు చెప్పాడు, ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. నీవు చేసుకున్నది నీ నెత్తి మీదకి వచ్చింది, నిన్ను నాశనం చేసిద్దిరా, నీకు ఊరికోయి నెక్కిచ్చిద్దిరా, నువ్వు జాగ్రత్తగా ఉండని హెచ్చరించాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు చూడండి ఆయన. కొలస్సీలు ముగించుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను వాటితో కూడా కలిపేశాడు. నువ్వు ఏమైతే ఉన్నా వాటితో కూడా ఇది కూడా అది ఒకటి. దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపండి. వాటితో ఆ మొదటి ఏవైతే ఉన్నాయో అవన్నిటితో సమానం ఇది కూడా ధనాపేక్ష. వాటి వలన చాలమ్మా. దేనితో కూడా ఏమని చెప్ప మళ్ళీ చదవండి, చదవాలి, మైక్ లేకుండా చదవండి. కావున
భూమి మీద మీకు మీ ఏదైతే నాకు దూరం చేస్తుందో అవయవాలు ఉన్నాయి కదా, ఏదైతే దూరం చేస్తుందో జారత్వము, అపవిత్రత, అమ్మా కామాతృతను, దురాశను, ధనాపేక్షను అంటే వీటన్నిటితో ఏది కలుపుతున్నాడు? ధనాపేక్షను కూడా దాంతో కలుపుతున్నాడు.